ప్రభు నాతో మాట్లాడారు. కృపా సమాజంలో నేను చెప్పాను కూడా ఆ విషయాన్ని. దీనంతటికి ₹1 డొనేషన్ అడగకుండా నిర్మించాం. నా టంగుతో ఎవరినైనా డొనేషన్ అడిగినట్లు రుజువు చేస్తే చెప్పాను, మా వాళ్ళకి చెప్పాను కృపా సమాజంలో, మీకు ₹1,00,000 స్పాట్లో చేతులు పెడతాను అన్నాను. టంగ్ స్లిప్ అయి కూడా ఎవరిని డబ్బులు అడగలేదు. పాదచారిగా నేను మంగళగిరి నడిచి వచ్చాను, సైకిల్ మీద ప్రయాణం చేశాను. 18 రోజులు నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇది నేను కట్టాను అనే పదం నా నోట్లో పొరపాటుని కూడా రాదు. ఎందుకంటే కట్టడానికి మనం ఎవరమండి? ఇది మన వల్ల అయ్యే పనా చెప్పండి? ఒక అనామకుడు తృణీకరించబడి అవమానాలు, నిందలు, అవహేళనలు ఎదుర్కొన్న ఒక అడ్రస్ లేని ఒక వ్యక్తి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదకారుడిగా మార్చింది ఒక దేవుడు మాత్రమే. ఒకటే కన్నీటి ప్రార్థన చేశాను. గూగుల్ పే, ఫోన్పే, QR కోడ్ పెట్టకుండా మనం ఇలాంటిది నిర్మించాలని నేను తీర్మానం చేసుకున్నాను. అది తప్పని నా అభిప్రాయం కాదు, అది వారికి దేవుడిచ్చిన వెసులుబాటు. కానీ దేవా, నాకు గూగుల్ పే వెసులుబాటు ఇవ్వద్దు, ఫోన్పే వెసులుబాటు ఇవ్వద్దు, అలాగే QR కోడ్ వెసులుబాటు ఇవ్వద్దు. నేను, నాతో పాటు నా వెనకాల వెంబడించే ప్రజలు ఉన్నారే, మా కష్టం ఉండాలి ఇందులో, వేరే వాళ్ళది వద్దు. ఒకవేళ ఎవరైనా స్నేహహస్తం అందిస్తే ఇబ్బంది ఏమీ లేదు, వెల్కమ్, తీసుకుంటాం. కానీ మా టంగుతో మేము అడగము అని నా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. పాస్టర్ ప్రశాంత్ చాలా గర్వకారణంగా ఉంది నాకు. ఎందుకంటే తను అమెరికా దేశంలో పూర్తిగా అక్కడ ఉండిపోయే అవకాశాలు, ఎన్నో గొప్ప ఛాన్సెస్ ఆయనకు ఉన్నాయి. ఆల్రెడీ తను 5,000 మంది, ఇంతకంటే చాలా పెద్ద మందిరం ఒకే చోట గ్యాదర్ అయ్యే 5,000 మంది ఒకేసారి కూర్చొని ఆరాధించే చర్చిలో ఆయన పాస్టర్గా పనిచేశారు. నేను ఎట్టి పరిస్థితుల్లో పంపించమని వాళ్ళు గొడవ చేసినా కూడా మా విజన్, మా దర్శనం భారతదేశంలో పనిచేయటం అనే ఉద్దేశంతో చెప్పి వచ్చేయమన్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బుడ్డ తల్లి 2 మాసాల తర్వాత పుట్టింది, లేకపోతే అక్కడే పుట్టాలి. పుట్టినాక వెళ్ళండి అన్నారు. అమెరికా పౌరసత్వం వద్దులే అనుకున్నాం ఆ రోజు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాప బెట్టి తల్లి పుట్టింది. ఆ తర్వాత ప్రశాంత్ గారు అందించిన సందేశం మా కృపా సమాజంలో, ఈ మధ్య మేము అమెరికా దేశంలో మిషన్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి కోసం ప్రశాంత్ గారు ఇన్వైట్ చేయబడ్డారు. 26 దేశాల ప్రతినిధులు అందరు అక్కడ కూర్చుంటే దాని మీద ముగింపు సెషన్స్ 2 పాస్టర్ ప్రశాంత్ గారు మాట్లాడారు. నేను సభలో కూర్చొని చేతులు కట్టుకుని విన్నాను మా అబ్బాయి ప్రసంగాన్ని. ఆ రోజు నాకు ఎంత గర్వకారణంగా ఉందో. 26 దేశాల ప్రతినిధులు తన ముందు కూర్చొని వింటుంటే, ఆ 26 దేశాల ప్రతినిధులు నేను ఒకరిని భారతదేశ ప్రతినిధిగా కూర్చొని నా కొడుకు సందేశాన్ని వినటం ఒక గొప్ప దైవ సేవకుడిగా నేను చూశాను. ఆ రోజు నేను రాజీ కన్నీళ్లు పెట్టుకున్నాం, ప్రభు నువ్వెంత గొప్ప దేవుడవు అని. దీనులను పెంటకుప్పల మీద నుంచి పైకి లేపే దేవుడు. నిశ్చయంగా 89లో పాస్టర్ ప్రశాంత్ 18 రోజులు మంగళగిరి పరిచర్యకు వచ్చినప్పుడు నాట నుండి నేటి వరకు అంచెలంచెలుగా దేవుడు పరిచర్యను దీవిస్తూ వచ్చాడు. మరి దైవ సేవకులు గొల్లపల్లి మోసెస్ చౌదరి గారి నాయకత్వం, మరి ఈరోజు నేను ఇలా నిలదొక్కుకోవడానికి వారు వేసిన పునాది కారణమయ్యింది. మరి మన మధ్యలో లేరు ప్రియులు దైవ సేవకులు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన సేవకులు స్టీవెన్ వీరపనేని గారు, మరి కుమారుడు పూర్ణ ప్రశాంత్ ఎక్కడున్న వేదిక మీదకి ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాను. దైవజనులు మోసెస్ చౌదరి గారి తర్వాత వీరి తండ్రి గారు పూర్ణ ప్రశాంత్ గారు, వీరి తండ్రి గారు వీరపనేని స్టీవెన్ గారు మరి మంచి నాయకత్వం నాకు అందిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలే. వాటన్నిటిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రశాంత్. సో ఈ 2-3 దినాలు ఇక్కడే ఉండి మరి ప్రశాంత్కి పూర్ణ ప్రశాంత్
ఇరువురు సహకారం చేస్తూ వచ్చారు. ఒక్కసారి ఏమనుకోకపోతే అజయ్ గారు వేదిక మీదకి రావాల్సింది, పోనక నిలబడాల్సింది కోరుతున్నాను. పారిపోకండి, కొద్దిగా దయచేసి పారిపోవద్దని కోరుతున్నాను. ఎక్కడ కొంచెం కూడా గొప్పలు కోరుకునే వ్యక్తి కాదు. మిత్రులు దీనంతటికి నిర్మాణానికి కారకులు అజయ్ గారు. వారి మామయ్య గారు కాసేపటికి వస్తారు, రాఘవేంద్రరావు గారు. ఆయన చాలా సీనియర్ ఇంజనీర్. రాఘవేంద్రరావు గారు వారు వస్తే బాగుండు, కాసేపటికి వస్తారు. వారిని బట్టి స్ట్రక్చర్ డిజైన్ చేయటం ఇదంతా. సార్ మీరు కోరుకోరని తెలుసు మాకు. ఎంత స్థాయిలో ఉన్నా అణిగి మెనిగి ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎంతోమందికి జీతాలను పంచే స్థాయిలో ఉండి సైతం ఇక్కడ రాత్రి మీరు నమ్మరు, అక్కడ ఆ మెట్ల మీద పడుకున్నాడు ఈయన. పని చేసి చేసి తెల్లవారుజాము వల్ల కాక 4 నుంచి 5 వరకు మెట్ల మీద 1 గంట పడుకొని వెళ్ళడం జరిగింది. మా మేనమామ గారు మహర్షి గారు ఎక్కడున్నారు, ఒకసారి నిలబడతారో? ఉన్నారో? ఇక్కడికి వచ్చారా మామయ్య గారు? రాత్రి అడుగుతున్నారు. మామయ్య గారు వచ్చారా? ఒకసారి ఓకే, అక్కడి నుంచి చూస్తున్నారు. టాప్లో ఉన్నారు. మా అమ్మ చిన్న తమ్ముడు ఆయన. ఎవరు ఈయన? ఇంజనీర్ గారు. ఏమిటి ఆయనకి ఏమిస్తారు మీరు అని వ్యవహారం అడిగారు. 1 రూపాయి కూడా ఇవ్వకపోగా ఈ రాత్రి ఇక్కడే పడుకొని నిద్రపోయి పనిచేసి పెట్టారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సార్. ఎటువంటి ఘనత కోరుకునే వ్యక్తి ఎంత మాత్రం కూడా కాదు. కృపా సమాజంలో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చెప్పుల దగ్గర, మా పాత చర్చ్ దగ్గర రోడ్డు మీద పేడ తీస్తూ శుభ్రం చేసేవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, హైలీ పొజిషన్లో ఉన్నవారు. యుఎస్లో మంచి మంచి ఉద్యోగం. సోదరుడు సునీల్ కూడా ఇక్కడే. తను మొన్ననే నేనే పెళ్లి చేశాను. అయినా సరే తన సతీమణి అనుమతి తీసుకున్నాడేమో, 3 రాత్రులు ఇక్కడే ఉన్నాడు ఆయన. ఆయన చూసి బాధేసింది నాకు. బాబు ఎందుకు ఆయన పంపించేయండి, మొన్ననేగా పెళ్ళయిందంటే తన సతీమణి అనుమతించిందంట. ప్రశాంత్ అన్నయ్య ఒకడే కష్టపడతాడు వెళ్ళమని. ఎందుకంటే ఈ టెక్నికల్ విషయాలన్నీ తనకు బాగా తెలుసు. ఆయన అమెరికా దేశంలో ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. ఈ కృపా సమాజంలోంచి ప్రపంచ దేశాల్లో ఎంతోమంది హై పొజిషన్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరినీ బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక్కొక్కరి పేరైతే చెప్పడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా సహకరించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈ కృపా ప్రాంగణం ప్రభు మాకు ఇచ్చాడు. అందుకని ప్రభువును ఘనపరుస్తూ ఒక సమయోచితమైన ప్రభువు ఇచ్చిన పాటను పాడాలని ఫ్యామిలీగా ఆశిస్తున్నాం. తండ్రి కుమారాత్ముని తండ్రి కుమారాత్ముని దేవాలయం, తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. ఇది కృపాలయం, రక్షణాలయం, స్వస్థతాలయం, ఆదరణాలయం. ఇది కృపాలయం, రక్షణాలయం, స్వస్థతాలయం, ఆదరణాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. పరిమళ భద్రం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం రుజువుగా నిర్మించబడిన దేవాలయం కృపాలయం ఇది కృపాలయం రక్షణాలయం అందరు పాడాలి స్వస్థతాలయం ఆదరణాలయం అందరు చెప్పండి ఇది కృపాలయం రక్షణాలయం స్వస్థతాలయం ఆదరణాలయం తండ్రి కుమారాత్ముని దేవాలయం తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం శాశ్వతమైన సుఖ శాంతులకు సంపూర్ణమైన ఆనందమునకు శాశ్వతమైన సుఖ శాంతులకు సంపూర్ణమైన ఆనందమునకు సమృద్ధి సంతృప్తి బల సౌందర్యములకు సమృద్ధి సంతృప్తి బల సౌందర్యములకు ఘనత మహిమ ప్రభావములకు ఘనత మహిమ ప్రభావములకు నిలయమైన స్థలమే ఈ దేవాలయం నిలయమైన స్థలమే ఈ దేవాలయం కృపాలయం తండ్రి కుమారాత్ముని దేవాలయం తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం తండ్రి కుమారాత్ముని దేవాలయం తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం అందరు చెప్పండి ఇది కృపాలయం చేతుల పైకి రక్షణాలయం స్వస్థతాలయం ఆదరణాలయం అందరు పెద్దగా చెప్పాలి ఇది కృపాలయం రక్షణాలయం స్వస్థతాలయం ఆదరణాలయం తండ్రి కుమారాత్ముని దేవాలయం తరతరముల
ప్రజలకిది ప్రార్థనాలయం. దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు సాహస విశ్వాస నిర్ణయములకు సాహస విశ్వాస నిర్ణయములకు విడువని దేవుని విశ్వసనీయతకు విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన దేవాలయం. ఇది రుజువుగా నిర్మించబడిన దేవాలయం. కృపాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. అందరు చెప్పండి. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. అందరు చెప్పండి. ఇది కృపాలయం. రక్షణాలయం. స్వస్థతాలయం. ఆదరణాలయం. ఇలా చెప్తాను. ఇది కృపాలయం. రక్షణాలయం. స్వస్థతాలయం. ఆదరణాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం. తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాల ప్రజలకు ఒక ప్రార్థనాలయంగా, రక్షణ ఆలయంగా, స్వస్థత ఆలయంగా, ఆదరణ ఆలయంగా, దైవ సన్నిధి నిలయంగా ఈ కృపా ప్రాంగణం పరిడవిల్లాలని ఈరోజు ఉంటాం, రేపెక్కడో మనం. కానీ ఈ పట్టణానికి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, స్వస్థతను, విడుదలను, రక్షణనిచ్చే ఒక సన్నిధిని దేవుడు మా ద్వారా ఇచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. వినయ మనస్సుతో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడారు. కృపా సమాజంలో నేను చెప్పాను కూడా ఆ విషయాన్ని. దీనంతటికి ₹1 డొనేషన్ అడగకుండా నిర్మించాం. నా టంగుతో ఎవరినైనా డొనేషన్ అడిగినట్లు రుజువు చేస్తే చెప్పాను, మా వాళ్ళకి చెప్పాను కృపా సమాజంలో, మీకు ₹1,00,000 స్పాట్లో చేతులు పెడతాను అన్నాను. టంగ్ స్లిప్ అయి కూడా ఎవరిని డబ్బులు అడగలేదు. ఇది ఆ ప్రకారంగా దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం. కృపా సమాజం అండగా నిలబడింది. ఆమేన్. ఎవరి కోసం తెలుసా? తరతరాల ప్రజలకు ఆశీర్వాదాన్ని పంచే నిమిత్తమై దేవుడు ఏర్పాటు చేసిన సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం.
ఈ పాటలో రెండు చరణాలు ఉన్నాయి. మొదటి చరణం, దశాబ్దముల సంఘ ప్రయాసకు, దర్శనం కలిగిన నిజ పరిచర్యకు, సాహస విశ్వాస నిర్ణయాలకు, విడువని దేవుని విశ్వసనీయతకు రుజువే ఈ దేవాలయం. రెండవది, ఇక్కడికి ఎవరొచ్చినా శాశ్వతమైన సుఖశాంతులు, సంపూర్ణమైన ఆనందము, సమృద్ధి, సంతృప్తి, బల సౌందర్యాలు, ఘనతలు, ప్రభావాలు ఇక్కడ దొరుకుతాయి. నిలయమైన స్థలమే ఈ దేవాలయం, నిలయమైన స్థలమే ఈ దేవాలయం, కృపాలయం, శాశ్వతమైన సుఖశాంతులకు, సంపూర్ణమైన ఆనందమునకు, సమృద్ధి, సంతృప్తి, బల సౌందర్యములకు, ఘనత, మహిమ, ప్రభావములకు నిలయమైన స్థలమే ఈ దేవాలయం, నిలయమైన స్థలమే ఈ దేవాలయం, కృపాలయం, నిలయమైన స్థలమే ఈ దేవాలయం. ఇది తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సుఖశాంతులకు నిలయమైన స్థలమే ఈ దేవాలయం, ఈ దేవాలయం, కృపాలయం, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభువుకే చెల్లుగా. సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ సువిశాల సుందర మందిర నిర్మాణ కారకుడు, విశాల విశ్వానికి కర్త, సకల చరాచర జగత్తుకు కారణభూతుడైన ఆ విశ్వకర్త సాక్షాత్తు వేంచేసి ప్రజల జీవితాన్ని ఆశీర్వదించడానికి నిలయమైన స్థలమే, నిలయమైన స్థలమే ఈ దేవాలయం. ఇది తరతరముల ప్రజలకు అంకితం. ఎవరో ఎక్కడో ఇది వివేక్ గారిది అంటే తప్పు పదం. ఇది నాది కానే కాదు. ఇది మంగళగిరి ప్రజల ఆశీర్వాదం కోసం ప్రభు ప్రతిష్ఠిస్తున్న స్థలం. ఇది ఎవరి ప్రాపర్టీ కాదు. ఇది ఈ చుట్టుప్రక్కల ఉన్న ఈ పొలాలను ఎంతగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడో చూడండి మీరు. తెలుసో తెలియకో ఇదేదో చర్చ్ అనుకుంటానని కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు సైతం నేను ఈ దారిన వెళ్ళిపోతుంటే, నమస్తే అండి పాస్టర్ గారు, మీరు అడుగు పెట్టారు సార్, ఏమి సార్ ఇలా అయిపోయింది అని అనకపోతే నన్ను అడగండి రూపస్ గారు. ఈ ప్రాంతంలో మహాభవనాలు రాబోతున్నాయి. ఈ టౌన్కి ఇది హార్ట్ లాంటి ఏరియా కాబోతుంది. దేవునికి స్తోత్రం. ఒక్క రీజన్తో కాబోతుంది. ఏంటో తెలుసా? విశ్వకర్త అయినటువంటి ప్రభు వేంచేసి ఇక్కడ కూర్చుండి ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దగా హల్లెలూయా చెప్తారా? ఆ రేకులు ఏమన్నా కదిలిపోతే మళ్ళీ నేను రిపేర్ చేయించుకుంటాను. ఇంకొంచెం పెద్దగా 7 సార్లు చెప్పండి.
నిలయమైన స్థలమే. దేవదేవుడు వేంచేసి ప్రజలను ఆశీర్వదించే, స్వస్థత, రక్షణ, విడుదల, విమోచన కలిగించే ఆ దైవ నిలయమైన స్థలమే ఈ దేవాలయం. సకల జనుల ప్రజలకిది, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. ఇది తరతరముల ప్రజలకు ప్రార్థనాలయం. ఈ మంగళగిరి ప్రజలకు ప్రభు సేవార్థమై అంకితం. పాదచారిగా నేను మంగళగిరి నడిచి వచ్చాను, సైకిల్ మీద ప్రయాణం చేశాను. 18 రోజుల నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇది నేను కట్టాను అనే పదం నా నోట్లో పొరపాటుని కూడా రాదు. ఎందుకంటే కట్టడానికి మనం ఎవరమండి? ఇది మన వల్ల అయ్యే పనా చెప్పండి? ఒక అనామకుడు తృణీకరించబడి అవమానాలు, నిందలు, అవహేళనలు ఎదుర్కొన్న ఒక అడ్రస్ లేని ఒక వ్యక్తి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదకారుడిగా మార్చింది ఒక దేవుడు మాత్రమే. ఒకటే కన్నీటి ప్రార్థన చేశాను. గూగుల్ పే, ఫోన్పే, QR కోడ్ పెట్టకుండా మనం ఇలాంటిది నిర్మించాలని నేను తీర్మానం చేసుకున్నాను. అది తప్పని నా అభిప్రాయం కాదు, అది వారికి దేవుడిచ్చిన వెసులుబాటు. కానీ దేవా, నాకు గూగుల్ పే వెసులుబాటు ఇవ్వద్దు, ఫోన్పే వెసులుబాటు ఇవ్వద్దు, అలాగే QR కోడ్ వెసులుబాటు ఇవ్వద్దు. నేను, నాతో పాటు నా వెనకాల వెంబడించే ప్రజలు ఉన్నారే, మా కష్టం ఉండాలి ఇందులో, వేరే వాళ్ళది వద్దు. ఒకవేళ ఎవరైనా స్నేహహస్తం అందిస్తే ఇబ్బంది ఏమీ లేదు, వెల్కమ్, తీసుకుంటాం. కానీ మా టంగుతు మేము అడగము అని నా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మాస్టర్ ప్రశాంత్ గారిని ఈ నిర్మాణ విషయంలో వాడుకున్న విధమైతే నేను ఇప్పుడు చెప్పడానికి అవకాశమే లేదు. నేను ఈ సాక్ష్యం అంతా చివరిలో చెప్దాం అనుకున్నాను. నా మిత్రులు వర్గీస్ గారు అట్లా వద్దు, మీరు ముందే చెప్పేసి వచ్చి కూర్చోండి, తర్వాత దైవ సేవకులు వాక్యం చెప్తే బాగుంటుంది అన్నారు. నేను నా కొడుకుని ఎంతో గౌరవిస్తూ ఘనపరుస్తున్నాను మీ మధ్యలో. ఎందుకంటే నిర్మాణం అంతట్లో తన పాత్ర ఉంది. మరి తన మిత్రులు ఎంతోమంది తమ స్నేహాస్తాన్ని అందించారు. తన మిత్రులు, వారందరికీ నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. కృపా సమాజం ఎంత కష్టపడిందో, ప్రశాంత్ గారి మిత్రుల యొక్క అండదండలు ఉన్నాయి దీంట్లో. ప్రశాంత్ గారి మిత్రుల యొక్క అండదండలు ఎంతో ఉన్నాయి. వారందరికీ వేవేల వందనములు. అలాగే మీలో ఎవరైనా నాకు అండగా నిలబడి మీ ఆర్థిక కానీ, మానసిక కానీ, లేక మీ చెమటను కార్చడం ద్వారా ఫిజికల్గా కానీ నాకు కనుక మీరు సహకారం అందిస్తే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కొన్ని సవాళ్ళతో మాట్లాడాలి అని నేను అనిపించింది నాకు. కానీ ప్రభు నాతో ఏం చెప్పాడంటే, ఎవరిని నీవు ఒకటి కట్టడం కోసం ఇంతమందిని ఎందుకు అడుగుతారు అని విమర్శించబోకు, నీకు నేను ఏం చేశానో చెప్పురా అన్నాడు ప్రభు. నేను ఆ విషయాన్ని కూడా పాస్టర్ మోసీ చౌదరి గారితో నేను పంచుకున్నాను. మంచిది బాబు అన్నారు ఆత్మీయ నాయకులు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇదెంతో ఆనందదాయకమైన సందర్భం. ఈ సందర్భాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు కలుగును గాక. ఆమె టైము దైవ సేవకులకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్
సమయంలో దైవజనులు బండబాస్ గారు వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను.